అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇంటర్మీడియట్ 2Bలో సర్కిల్స్ అనే చాప్టర్లో ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ 3 నాన్ కొల్లీనియర్ పాయింట్స్ ఎన్ని రకాలుగా చేయాలి, ఇలాంటి సమ్ ఎన్ని రకాలుగా చేయాలో మనం నేర్చుకోవచ్చు. అయితే మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన మోడల్స్ అన్నీ కూడా ఒకసారి నేను చెప్తాను. మొత్తం అన్నీ కూడా ఆ మెథడ్స్ అన్నీ కూడా నేను మీకు చెప్తాను. ఏ మెథడ్ కావాలో ఆ మెథడ్ చేసుకోవచ్చు. ఇందులో ఫస్ట్ వన్ డెటర్మినేషన్ మెథడ్. డెటర్మినేషన్ మెథడ్ ఒకటి ఉంది. అలాగే సెకండ్ వన్ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఉంది. అలాగే సెంటర్ కనుక్కోవడం, వాల్యూ ఆఫ్ సెంటర్ కనుక్కొని చేయడం. మరి సెంటర్ను ఎలా కనుక్కుంటాము అంటే ఇక్కడ చూడండి, క్యూఆర్ అనే 3 పాయింట్స్ ఇచ్చారు కదా. ఈ 3 పాయింట్స్లోని మనకి సిపి అంటే ఈ 3 పాయింట్స్ కూడా ఎలా ఉంటాయి, సర్కిల్ మీద ఉంటాయి. సో ఈ 3 పాయింట్స్ కూడా ఇక్కడ పి అనుకోవచ్చు, ఇక్కడ క్యూ అనుకోవచ్చు, ఇక్కడ ఆర్ అనుకోవచ్చు. ఈ 3 పాయింట్స్ సర్కిల్ మీద ఉంటాయి. సెంటర్ ఎక్కడ ఉంటుంది? సెంటర్ అంటే ఇక్కడ కదా ఉంటుంది. సెంటర్ సి అనుకుందాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, సిపి అంటే సి నుండి పికి ఎంత డిస్టెన్స్ ఉంటుంది? దీని రేడియస్ కదా అంటాము. సెంటర్ నుండి సర్కిల్ మీద ఏ పాయింట్కైనా ఉండే డిస్టెన్స్ రేడియస్ కదా అంటాము. సో సిపి ఎంత ఉందో సిక్యూ అంతే ఉంటుంది, సిఆర్ కూడా అంతే ఉంటుంది కదా. సో సిపి ఈజ్ ఈక్వల్ సిఆర్. ఏవైనా 2 పాయింట్స్ సిపి ఈజ్ ఈక్వల్ సిఆర్ అనుకుందాం. తర్వాత ఏం చేద్దాము, వీటిని స్క్వేర్ చేసుకుంటే ఒక ఈక్వేషన్ వస్తుంది. అంటే ఇక్కడ సి అనేది ఏం తీసుకున్నాం, సి అనేది సపోజ్ ఏ కామా బి అంటే ఏదైనా తీసుకోవచ్చు. ఏ కామా బి అని తీసుకున్నాము. ఏబిలో ఒక ఈక్వేషన్ వస్తుంది. ఇవి డిస్టెన్సెస్ కదా, డిస్టెన్స్ స్క్వేర్ చేసి ఈక్వల్ చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది. ఏబిలో ఒక ఈక్వేషన్ వస్తుంది. ఓకే, సేమ్ అదే విధంగా సిపి ఈజ్ ఈక్వల్, ఇవన్నీ రేడియసే కదా. సో సిపి ఈజ్ ఈక్వల్ సిక్యూ. వీటిని కూడా స్క్వేర్ చేద్దాం. ఇక్కడ ఒక ఈక్వేషన్ వస్తుంది. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకి సి వాల్యూ వస్తుంది, ఏబి వాల్యూస్ వస్తాయి. ఈ రెండు కూడా ఏబిలో ఈక్వేషన్స్. ఈ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే మనకి సి వాల్యూ వస్తుంది. అంటే ఏబి వాల్యూస్ వస్తాయి. ఏబి వాల్యూస్ వచ్చాయంటే అర్థం ఏంటి, సెంటర్ ఆఫ్ ద సర్కిల్ వస్తుంది. ఓకే, సెంటర్ అండ్ రేడియస్ అంటే ఏంటి, సిపినే రేడియస్ అంటాం. ఇవన్నీ ఏదన్నా కూడా రేడియసే కదా. సో రేడియస్ కనుక్కుంటాం. ఈ సెంటర్ రేడియస్ తెలిస్తే మనకు ఫార్ములా ఉంది. మనం స్టార్టింగ్ థియరంలో చెప్పుకున్నాం చూడండి, ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఆర్ స్క్వేర్. ఈ థియరం ప్రకారం మనం ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ కనుక్కోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి మళ్ళీ ఒకసారి, సిపి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సిఆర్ స్క్వేర్, సిపి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సిక్యూ స్క్వేర్. ఈ రెండు ఈక్వేషన్లు వస్తాయి. దీని నుండి సెంటర్ కనుక్కోవచ్చు. మీకు సమ్ చేసేటప్పుడు డీటెయిల్గా అర్థమవుతుంది, జస్ట్ చిన్న క్లారిఫికేషన్ కోసం. ఓకే, ఆర్ వాల్యూ కనుక్కుంటే ఇది వచ్చేస్తుంది. సరే, నెక్స్ట్ ఇంకో మెథడ్. ఇక్కడ హెచ్కే అనేది ఏంటి, సెంటర్. ఇక్కడ ఏబీలు తీసుకున్నాం కాబట్టి ఏబీలు తీసుకోవచ్చు. ఇది ఏ, ఇది బి. ఇప్పుడు ఇంకో మెథడ్ ఏంటంటే సెంటర్ కనుక్కోవడానికి ఈ మెథడ్లో చేసాం కదా, ఇంకో మెథడ్ చూద్దాం. సెంటర్ ఎలా కనుక్కుంటామో, మనకి ఈ సెంటర్ తెలియలేదు. అప్పుడు మనం ఎలా కనుక్కుంటాము, మీకు ఒక సర్కిల్లో ఏదైనా కార్డు తీసుకున్నప్పుడు దాని యొక్క పర్పెండిక్యులర్ బైసెక్టార్ సెంటర్ మీదుగా వెళ్తుంది కదా.
అయితే దీంట్లో మనం ఏ కార్డ్ తీసుకున్నా పర్వాలేదు. క్యూఆర్ తీసుకున్నాను. దీని యొక్క పర్పెండిక్యులర్ బైసెక్టార్ అంటే ఏంటి? దీని యొక్క మిడ్ పాయింట్ నుండి పాస్ అయ్యే ఒక పర్పెండిక్యులర్ లైన్ తీసుకుందాము. ద ఈక్వేషన్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ లైన్ తీసుకుందాం. అదేవిధంగా పిఆర్ తీసుకుందాం. పిఆర్ దీని యొక్క మిడ్ పాయింట్ నుండి పాస్ అయ్యే ఒక పర్పెండిక్యులర్ బైసెక్టార్ లైన్ తీసుకుందాము. ఈ రెండు కూడా మీట్ అవుతాయి? సెంటర్ దగ్గర మీట్ అవుతాయి. ఇక్కడ 2 ఈక్వేషన్స్ వస్తాయి కదా, ఈ రెండు ఎలా కనుక్కోవాలో కూడా మనం చెప్తాం. ఓకే, 2 ఈక్వేషన్స్ వస్తాయి. ఈ 2 ఈక్వేషన్స్ని ఏం చేస్తాం, మనం సాల్వ్ చేస్తాం. సాల్వ్ చేస్తే మనకు సెంటర్ వస్తుంది. సపోజ్ సెంటర్ని ఏ కామా బి అనుకున్నాం అనుకోండి. సెంటర్ ఏ కామా బి అనుకున్నాం అనుకోండి, మళ్ళీ సేమ్ ఫార్ములా. ఓకే, అంటే ఏంటి? పర్పెండిక్యులర్ బైసెక్టార్ ఆఫ్ కార్డ్ passes through center, the center of the circle. ఓకే, అంటే పర్పెండిక్యులర్ బైసెక్టార్స్ ఆఫ్ ఆల్ కార్డ్స్. కార్డ్స్ యొక్క పర్పెండిక్యులర్ బైసెక్టార్స్ ఎక్కడి నుండి పాస్ అవుతుంది? సెంటర్ నుండి పాస్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ ఉపయోగించుకొని సెంటర్ కనుక్కుంటాము, రేడియస్ కనుక్కుంటాము. ఇదే ఈక్వేషన్. ఈ మెథడ్లో సెంటర్ కనుక్కుంటాము, రేడియస్ కనుక్కుంటాము, తర్వాత ఈ ఈక్వేషన్ వాడతాము. ఓకే, ఇలాగా కొన్ని మెథడ్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా మనం ఈరోజు నేర్చుకుందాం. ఓకే, ఇందులో ఒక మెథడ్ ఇక్కడ చూడండి. మనం ఫస్ట్ మెథడ్ ఏం చేయొచ్చు? సొల్యూషన్. ఫస్ట్ మెథడ్ డిటర్మినేషన్ మెథడ్ నేర్చుకోవచ్చు. ఓకే, డిటర్మినేషన్ మెథడ్లో మనకి ఇచ్చినవి రాద్దాం. ఫస్ట్ గివెన్ దట్ p1,1 దీన్ని x1, y1 అనుకుందాం. మనం కోఆర్డినేట్ పాయింట్స్ని x1, y1 అనుకుంటాం కదా. అలాగే q ఈజ్ ఈక్వల్ 2, -1 ఈజ్ ఈక్వల్ x2, y2 అనుకుందాం. అలాగే r 3, 2 దీన్ని x3, y3 అనుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఈ డిటర్మినేషన్ మెథడ్లో 3 నాన్ కొలీనియర్ పాయింట్స్ ద్వారా పాస్ అయ్యే సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఫార్ములా రాస్తున్నాను. చాలా జాగ్రత్తగా చూడండి. ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్, the equation of the circle. ఈక్వేషన్ ఎలా ఉంటుందో అని చూడండి. డిటర్మినేషన్ ఆఫ్ x1, x2, x3 కదా. చూడండి, తర్వాత ఏంటి? y1, y2, y3 ఇవి ఉన్నాయి కదా మన దగ్గర. 1, 1, 1 ఇది x2కి అలాగే y2కి కూడా కోఎఫిషియంట్. మనకి ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ తెలుసు. x2 కోఎఫిషియంట్, y2 కోఎఫిషియంట్ కూడా ఈక్వల్. సో రెండింటికి కోఎఫిషియంట్ ఇదే. ప్లస్ x2 టర్మ్ వచ్చింది, y2 టర్మ్ వచ్చింది. ఇప్పుడు x టర్మ్ ఏం చేయాలి? x ప్లేస్లో c1, c2, c3 రాయాలి. డిటర్మినేషన్ ఆఫ్ c1, c2, c3 y1, y2, y3 1, 1, 1 ఇది ఏ కోఎఫిషియంట్? x యొక్క కోఎఫిషియంట్. ప్లస్ నెక్స్ట్ y టర్మ్ కావాలి కదా. y టర్మ్ అంటే ఏంటి? చూడండి, y1, y2, y3 ప్లేస్లో c1, c2, c3 రాయాలి. అంటే x1, x2, x3 c1, c2, c3 1, 1, 1 ఇది y యొక్క కోఎఫిషియంట్.
ప్లస్ కాన్స్టెంట్ టర్మ్ ఉంటుంది కదా, కాన్స్టెంట్ టర్మ్ అంటే ఏంటి, 1 ప్లేస్లో C1 C2 C3 రాయాలి. డెట్ x1 x2 x3 y1 y2 y3 C1 C2 C3 ఇది కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ 0. ఇది ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. ఇందులోని చూడండి XYలన్నీ ఇక్కడే ఉన్నాయి. మరి C1 C2 C3 అంటే ఏమిటి, C1 C2 C3 అంటే మనం కనుక్కోవడానికి ఫార్ములా ఉంది. CI ఈజ్ ఈక్వల్ మైనస్ ఆఫ్ XI² ప్లస్ YI². ఇది అంటే I ప్లేస్లో 1 పెట్టామనుకోండి C1 వస్తుంది. C1 ఈజ్ ఈక్వల్ మైనస్ ఆఫ్ x1² ప్లస్ y1². ఇది x1 ఉంది y1 ఉంది, ఇలా చేస్తే C1 వస్తుంది. అలాగే C2 కావాలంటే మైనస్ ఆఫ్ x2² ప్లస్ y2². ఇది అలాగే C3 కావాలంటే C3 ఈజ్ ఈక్వల్ మైనస్ ఆఫ్ x3² ప్లస్ y3². ఇది ఈ మూడింటికి కలిపి కామన్గా ఇలా రాసామన్నమాట. ఇక్కడ I అంటే ఏంటి, వేర్ I ఈజ్ ఈక్వల్ 1, 2, 3. ఎందుకంటే మనకు 3 ఉన్నాయి, 1, 2, 3 కాబట్టి. ఓకే, ఇక్కడ చూడండి C1 C2 C3లు కనుక్కుందాం. ఇక్కడ ఇట్ ఈజ్ ఈక్వల్ C1 ఎంత, మైనస్ ఇంటూ x1² అంటే 1² ప్లస్ 1² 1² ప్లస్ 1² అంటే ఎంత వస్తుంది, మైనస్ 1² 1 ప్లస్ 1 -2. C1 వాల్యూ -2. C2 కనుక్కుందాం. ఈజ్ ఈక్వల్ మైనస్ ఆఫ్ x2² ప్లస్ y2² అంటే 2² ప్లస్ -1² అంటే ఎంత వస్తుంది, ఇది 2² అంటే 4 -1² అంటే 1, 4 ప్లస్ 1 5 -5. అలాగే C3 ఈజ్ ఈక్వల్ మైనస్ x3 అంటే 3 y3 అంటే 2 అంటే 3² ప్లస్ 2² అంటే మైనస్ 3² అంటే 9, 2² అంటే 4, 9 ప్లస్ 4 ఎంత 13. ఇవి C1 C2 C3 వాల్యూస్. ఈ వాల్యూస్ అన్ని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సబ్స్టిట్యూట్ చేయండి. దిస్ ఈజ్ ఎంప్లాయిస్. సబ్స్టిట్యూట్ చేస్తే x వాల్యూస్ ఎంత, x1 x2 x3 అంటే 1, 2, 3. డెట్ 1, 2, 3. y1 y2 y3 అంటే ఇవి 1 -1 2. 1 1 1 అంటే 1 1 1 ఇంటూ x² ప్లస్ y² ప్లస్ ఇక్కడ C1 C2 C3 అంటే -2 -5 -13. y1 y2 y3 అంటే 1 -1 2. తర్వాత 1 1 1. ఇది కూడా x యొక్క కోఎఫిషియంట్ ప్లస్ that x1 x2 x3 అంటే 1 2 3 1 2 3. C1 C2 C3 అంటే -2 -5 -13 1 1 1 ఇంటూ y ప్లస్ కాన్స్టెంట్ టర్మ్ x1 x2 x3 అంటే 1 2 3 1 2 3. y1 y2 y3 అంటే 1 -1 2 1 -1 2. తర్వాత C1 C2 C3 అంటే -2 -5 -13. ఇది కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ 0. ఇది ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. మరి ఈ డిటర్మినేషన్ వాల్యూస్ కనుక్కోవాలి. ఈ డిటర్మినేషన్ వాల్యూస్ కనుక్కోవాలంటే ఇవి ఎక్కువగా మ్యాట్రిక్స్లో ఉపయోగపడుతూ ఉంటాయి. మ్యాట్రిక్స్లో చేస్తూ ఉంటాం. ఇది డిటర్మినేషన్ కనుక్కోవడం అనేది ఒకదానికి కొంచెం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగిలినవి కొంచెం షార్ట్లో చేస్తాను. ఓకే, సరే. ఈ డిటర్మినేషన్ ఎలా కనుక్కుంటాము, దీని యొక్క డిటర్మినేషన్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ 1 తీసుకున్నాం.
ఫస్ట్ ఏం తీసుకున్నాం? 1 తీసుకున్నాం. 1 ఇంటూ, చాలా జాగ్రత్తగా చూడండి, 1 ఇంటూ 1కి రో కోలం ఈ రెండు వదిలేయాలి. 1 దగ్గర నుండి రో కోలం ఈ రెండు వదిలేస్తే మిగిలింది ఏది? ఇదిగో ఇది మిగిలింది. డిటర్మినేషన్ ఆఫ్ మిగిలినవి రాసుకోవడం. -1 1 2 1. ఓకే, -1 1 1. ఈ రో ఈ కోలం వదిలేస్తే మిగిలినవి ఇవే కదా, రాసాం. మైనస్ తర్వాత ఏం చేయాలి? సెకండ్ వన్ తీసుకోవాలి. 1 డిటర్మినేషన్ ఆఫ్ కోలము రో ఈ రెండు వదిలేస్తే ఏమున్నాయి? ఇంకా 2 3 1 1. డెట్ క్లోజ్. నెక్స్ట్ ఈ 1 తీసుకోవాలి. ఇక్కడ +1, ఇక్కడ మిడిల్ దానికి మాత్రమే మైనస్ చేస్తున్నాము, మిగిలినవన్నీ కూడా ప్లస్ అయ్యి. దీని వాల్యూ ఏంటి? ఈ రో కాలం వదిలేసి మిగిలినవి రాస్తాం. ఏమున్నాయి? డెట్ 2 -1 3 2. ఇది ఓకే. ఈ వాల్యూనే దీని యొక్క డిటర్మినేషన్. దీన్ని మరి ఇక్కడ కూడా దీని డిటర్మినేషన్ కావాలి కదా, దీని యొక్క డిటర్మినేషన్ ఎలా వస్తుంది? ABCD అనుకున్నాం అనుకోండి, దీని యొక్క డిటర్మినేషన్ ఏమవుతుంది? AD - BC. ఇక్కడ చూడండి, AD - BC. AD మల్టిప్లై చేయాలి, మైనస్ BC 2 మల్టిప్లై చేయాలి, అప్పుడు వస్తుంది. సో దీన్ని ఎలా రాస్తాం చెప్పండి? 1 ఇంటూ ఈ రెండు మల్టిప్లై చేస్తే 1 ఇంటూ -1 -1, మైనస్ ఈ రెండు మల్టిప్లై చేస్తే -1 ఇంటూ ఇది 2 ఇంటూ 1 2 మైనస్ 3 ఇంటూ 1 3 ప్లస్ 1 ఇంటూ 2 2 జర్ 4 మైనస్ -1 ఇంటూ 3 -3 అంటే +3 ఈజ్ ఈక్వల్ 1 ఇంటూ అంటే వేయాల్సిన అవసరం లేదు, మనకు తెలుసు కదా. -1 -2 ఎంత? -3. -1 ఇంటూ అంటే వేయాల్సిన అవసరం లేదు. 2 - 3 ఎంత? -1. సో మైనస్ ఇంటూ -1 +1. అలాగే +1 ఇంటూ అంటే వేయాల్సిన అవసరం లేదు. 4 + 3 అంటే 7. ఇది చేస్తే ఏమవుతుందో చెప్పండి? 7 + 1 అంటే 8. 8 - 3 5. సో దీని యొక్క వాల్యూ ఎంత వచ్చింది? 5 వచ్చింది. ఓకే, సో దిస్ ఈజ్ ఇంప్లైస్ ఇది 5. దీని బదులుగా ఎంత వచ్చింది? 5 ఇంటూ x² ప్లస్ y². ఓకే, ప్లస్ ఇప్పుడు దీన్ని చెయ్యాలి. దీన్ని ఎలా చేస్తామో చూద్దాం. దీన్ని కొంచెం పైకి రాస్తాను. దిస్ ఈజ్ ఇంప్లైస్ 5 ఇంటూ x² ప్లస్ y². ఓకే, ప్లస్ ఇప్పుడు దీని యొక్క డిటర్మినేషన్ కనుక్కోవాలి. దీని యొక్క డిటర్మినేషన్ అంటే దీన్ని డీటెయిల్గా చెప్పాను కదా, దీన్ని కొంచెం షార్ట్లో చెప్తాను. సో ఫస్ట్ ఏంటి? -2 ఇంటూ -2కి కాలము రో రెండు వదిలేసామనుకోండి, దీని యొక్క డిటర్మినేషన్. దీని యొక్క డిటర్మినేషన్ ఏంటి? -1 ఇంటూ 1 -1 -2 ఇంటూ 1 2. ఓకే, తర్వాత మైనస్ దీనికి మైనస్ పెట్టుకోవాలి, చూసుకోండి. అంటే దీనికి ప్లస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టుకోవాలి. ఒకవేళ మైనస్ ఉంటే ప్లస్ పెట్టుకోవాలి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాం. ఇక్కడ ఏముంటే అదే, మధ్యదానికి మాత్రం మైనస్ పెట్టుకోవాలి. ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ పెట్టుకోవాలి, మైనస్ ఉంటే ప్లస్ పెట్టుకోవాలి, చూసుకోండి. 1 ఇంటూ కోలము రో ఈ రెండు వదిలేసాం అనుకోండి, ఏమవుతుంది? దీని యొక్క డిటర్మినేషన్ కనుక్కోవాలి. -5 ఇంటూ 1 -5 -13 ఇంటూ 1 -13 -13 అంటే +13 అయిపోద్ది. అంటే ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, ఇది ఒక మైనస్. తర్వాత ప్లస్
1 ఇంటూ ఈ 1 రో కాలం వదిలేసామనుకోండి 5 2s are 10 -10 మైనస్ 13 ఇంటూ -1 ప్లస్ 13 అయిపోద్ది. సో ప్లస్ 13. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుందో చెప్పండి. -2 ఈ రెండు ఎంత -3 కదా. -1 -2 అంటే -3. -2 ఇంటూ -3 ఏమవుతుంది 6. 3 2s are 6. అలాగే ఈ రెండు 8 8ఏనా 8 ఇంటూ -1 -8. ఈ రెండు -23 ఇంటూ 1 -23 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 6 -31. 6 -31 అంటే -25. అంటే దీని యొక్క డిటర్మినేషన్ వాల్యూ -25. ఓకే, సో ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయిపోద్ది. -25. ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ -25. అలాగే y యొక్క కోఎఫిషియంట్ కనుక్కోవాలి. ఇప్పుడు y యొక్క కోఎఫిషియంట్ ఎలా కనుక్కుంటాము. ఫస్ట్ 1 ఇంటూ దీని యొక్క డిటర్మినేషన్ కనుక్కోవాలి. -5 ఇంటూ 1 -5 -13 ఇంటూ 1 -13 అంటే +13 అయిపోద్ది. తర్వాత ఇక్కడ -2 ఉంది, ఏంటి రాయాలి ఇక్కడ +2. -2 ఉంది కాబట్టి +2 రాసాం. ఇంటూ ఈ -2కి కాలము రో రెండు వదిలేసాం అనుకోండి. 2 3 1 1 అంటే 2 1s are 2 -3 1s are 3. అలాగే +1 ఈ మూడో దానికి 2 13s are -26 -3 5s are 15. -15 అంటే +15 అయిపోతుంది. దీన్ని సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది 1 ఇంటూ వేయాల్సిన అవసరం లేదు. 13 - 5 అంటే 8 వస్తుంది. 8ఏనా 8. తర్వాత 2 ఇంటూ 2 - 3 అంటే -1. 2 ఇంటూ -1 -2. తర్వాత -26 + 15 అంటే -11 వస్తుంది. 1 ఇంటూ -11 -11 అంటే 8 - 13 అంటే -5 వస్తుంది. ఓకే, ఇదంతా ఏంటి y యొక్క కోఎఫిషియంట్. సో -5y. ఓకే, ఇప్పుడు ఈ కాన్స్టెంట్ టర్మ్ కనుక్కోవాలి. బోర్డు చిన్నది వల్ల ప్రతి స్టెప్కి చెరుపుకోవాల్సి వస్తుంది. సరే, ఈ కాన్స్టెంట్ టర్మ్ కనుక్కుందాం. కాన్స్టెంట్ టర్మ్ అంటే ఏంటి, ఫస్ట్ టర్మ్ 1కి రో కాలం వదిలేసాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది చూడండి. 1 ఇంటూ -1 ఇంటూ -13 +13 -2 5s are -10 కదా. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, +10. ఓకే, తర్వాత దీని సింబల్ మార్చాలి. -1 ఇంటూ ఈ రెండు వదిలేస్తే 2 ఇంటూ -13 -26 -3 5s are 15 -15 ఇంటూ +15. ఓకే, తర్వాత -2 ఇంటూ ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ మామూలుగా రాయాలి. రో కాలం రెండు వదిలేస్తే 2 2s are 4 -3 1s are 3 -3. ఇక్కడ మైనస్ ఉంది, +3 అయిపోతుంది. ఓకే, దీన్ని చూడండి. 13 + 10 అంటే 23 ఇంటూ 1 23. ఈ రెండు ఏమవుతుంది -11 -11 ఇంటూ -1 ఈజ్ ఈక్వల్ +11. ఓకే, ఇది -2 ఇంటూ 4 3 7 2 7s are 14 అవుతుంది. ఈజ్ ఈక్వల్ 13 - 14 అంటే ఇది 20 అవుతుంది. అంటే కాన్స్టెంట్ టర్మ్ ఎంత 20. సో +20 ఈజ్ ఈక్వల్ 0. ఓకే, ఇది ఈక్వేషన్. దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చు. దీన్ని చెరిపేస్తున్నాను. ఈ మొత్తం నుండి
5 కామ్గా తీస్తే ఏమవుతుంది చెప్పండి. 5 కామ్గా తీసి అటు పంపిస్తే x² + y² ఉంటుంది. ఇక్కడ -5x ఉంటుంది. ఇక్కడ -y ఉంటుంది +4 ఉంటుంది =0. ఈ 5 అటు పంపిస్తే ఏమవుతుంది, మనకు కావలసిన ఈక్వేషన్ వస్తుంది. x² + y² -5x - y +4 0. ఇది మనం కనుక్కోవలసిన ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ దీస్ 3 పాయింట్స్. ఓకే, సో ఈ మెథడ్లో మీకు బాగా రావాల్సింది ఏంటి, డిటర్మినేషన్ కనుక్కోవడం. ఓకే.